హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు. ఈరోజు మన వీడియోలో అన్ని రకాల టిఫిన్స్కి బాగుండే 2 రకాల చట్నీలు చూపిస్తున్నాను. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వేరుశనగుల చట్నీ, కొబ్బరి చట్నీ చూపిస్తున్నాను. టిఫిన్ ఎలా ఉన్నా సరే పర్వాలేదు, చట్నీ బాగుందనుకోండి కాస్త ఇష్టంగా తినాలి అనిపిస్తుంది. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ముందుగా కొబ్బరి చట్నీ చూద్దాము. కొబ్బరి చట్నీకి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను 7 కాయలు తీసుకున్నానండి. ఏ చట్నీ అయినా సరే కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చిని ఇలా వేయించుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా ముక్కల్లా తుంచి వేసుకోవాలి. కాయల పలంగా వేస్తే పేలుతాయి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు అరకప్పు కొబ్బరి ముక్కలకి అరకప్పు వేపుడు శనగపప్పు తీసుకోవాలి. గుల్ల శనగపప్పు ఉంటుంది కదండి, పుట్నాల పప్పు, అది 2 సమానంగా తీసుకుంటే చట్నీ బాగుంటుంది. ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు చాలా కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ వేసుకుంటే పులుపు వస్తుంది, పుల్లగా ఉంటే బాగుండదు. ఇలా ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి చట్నీకి పెద్ద పని ఉండదండి, పచ్చిమిర్చి మాత్రమే వేయించుకుంటే సరిపోతుంది. మిగతావేమీ కూడా వేయించాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. కొబ్బరి చట్నీ తయారైంది. మీరు కావాలి అనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చు, లేదా ఇలా కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. కొత్తిమీర వేసింది ఒక రుచి ఉంటుందండి, వేయనిది ఒక రుచి ఉంటుంది. ఇష్టం లేదు అనుకుంటే మానేయచ్చు. కొత్తిమీర వేసాక ఎక్కువ మిక్సీ పట్టాల్సిన అవసరం ఉండదు, ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇలా లైట్గా ఆకాకులాగా కనిపిస్తుంది. ఇంతేనండి, కొబ్బరి చట్నీ తయారైంది. అలాగే చట్నీలు గట్టిగా ఉండేదానికంటే కూడా కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది. నీళ్ళలా చూసి కలుపుకోవచ్చు. ఇంకొక చట్నీ కూడా చేశాక రెండిట్లకి కలిపి ఒకేసారి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు వేరుశనగుల చట్నీ చూపిస్తున్నానండి. వేరుశనగుల చట్నీకి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి 3 కాయలు తీసుకున్నాను. ఎండుమిర్చి ముక్కలు 4 కాయలు తీసుకున్నాను. ఈ చట్నీకి పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి చేస్తే చాలా బాగుంటుంది. వేరుశనగుల చట్నీకి కూడా అచ్చంగా పచ్చిమిర్చి మాత్రమే వేసుకోవచ్చు, అలాగే కొంచెం కొబ్బరి కూడా వేసి చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. ఈ విధంగా ఇంకొంచెం బాగుంటుంది. చూడండి, ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో వేరుశనగుళ్ళు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వేరుశనగుళ్ళు నేను 3/4 కప్పు తీసుకున్నానండి. ఇది కూడా క్వాంటిటీ మనకి ఎక్కువే అవుతుంది. చూడండి, ఇలా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. సరిగ్గా వేగలేదనుకోండి చట్నీ అంత రుచిగా ఉండదు. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక టమాటో ముక్కలు వేసి మగ్గించుకోవాలి. నేను పెద్ద టమాటో 1 తీసుకున్నాను. టమాటో ముక్కలు ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. టమాటో వేయడం వల్ల ఈ చట్నీ రంగు బాగుంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇవి ఇలా బాగా మగ్గినాయి కదా, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారాలండి, చల్లారాక మిక్సీ పట్టుకోవచ్చు. ఇవి బాగా చల్లారనియండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, చట్నీకి ఉప్పు ఎక్కువ పట్టదు చూసి వేసుకోవాలి. చాలా కొద్దిగా చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. అలాగే మేము ఇలా టిఫిన్స్ చట్నీలకి వెల్లుల్లి వేయమండి. వెల్లుల్లి వేస్తే అంత బాగుండదు, తినేటప్పుడు కూడా తేనుపులు వచ్చినట్టు ఉంటాయి. ఇలా మిక్సీ పట్టుకున్నాక తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇంతేనండి, వేరుశనగుల చట్నీ తయారైంది. కలర్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో కూడా కాస్త నీళ్లు పోసుకొని పల్చగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ 2 చట్నీలకి కలిపి ఒకేసారి పోపు పెట్టుకుందాం. వీటికి పోపు పెట్టుకోకపోయినా కూడా చాలా బాగుంటుందండి. ఒకవేళ కావాలి అనుకుంటే ఇలా పోపు పెట్టుకోవచ్చు. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి.
నూనె వేడి అయ్యాక 1 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి చిన్నవి కాబట్టి కాయల పలంగా వేసేస్తున్నానండి, లేదా మీరు ముక్కల్లాగైనా వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, ఇంకేమీ అవసరం ఉండదు. ఈ 3 సరిపోతాయి. ఇవి ఇలా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీలో వేసి కలుపుకోవాలి. అలాగే మనకి చట్నీలు ఎక్కువసేపు నిల్వ ఉండవు, ఒక పూట మాత్రమే ఉంటాయి. ఎండ ఎక్కువ ఉందనుకోండి ఒక పూట కూడా ఉండదు, త్వరగా పాడవుతాయి. మీకు అంతగా చట్నీ మిగిలితే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా 2 రకాల చట్నీలు తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.